ఎస్, జగాలనేటువంటి జగద్మాత ఆ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడానికి తెల్లవారుజాము నుంచే కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎంతో మహిమ గల అమ్మవారు కాబట్టి అమ్మవారిని దర్శించుకుంటే తాము కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో అయితే భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఇక ఈ రోజు మొదటి ఆదివారము రెండవ పూజను అందుకుంటున్నారు జగదాంబిక అమ్మవారు. తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అయితే పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా ఆ దృశ్యాలను చూడొచ్చు. ఎంతో అందంగా అయితే కనిపిస్తున్నాయి బోనాలు. మహిళలు కూడా అంతే అందంగా ముస్తాబయ్యి, అంటే బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళలను చూస్తుంటే మనకు మహాలక్ష్ములు గుర్తొస్తున్నారు. అంత అద్భుతంగా సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి ఆ బోనం కుండను కూడా అంతే అందంగా పసుపు కుంకుమ వేపరిళ్లతోటి అలంకరించి అయితే బోనాలను తీసుకువస్తున్నారు. విజువల్స్ లో కూడా చూడొచ్చు. అంటే గోల్కొండ కిల్లాకి దాదాపు 400 మెట్లు ఉంటాయి. ఆ మెట్ల అన్నింటినీ బోనం ఎత్తుకొని ఎక్కి కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అంత భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రతి ఏడు జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా అదే విధంగా ఇక్కడ బోనాల కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక్కడికే చాలా మంది మహిళలు, అంటే నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఇక్కడే బోనాలను తయారు చేస్తూ ఉన్నారు. బోనాలను ఇక్కడే తయారు చేసి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. అక్కడ విజువల్స్ లో బోనాలను తయారు చేస్తున్నటువంటి మహిళలను కూడా మనం చూడొచ్చు. ఈ వస్తున్నటువంటి భక్తులతో గోల్కొండ కిల్లా అంతా కూడా కోలాహలంగా మారింది. అంటే దన్న డప్పుల సప్పుళ్ల నడుమ పోతురాజుల ఆటలు, శివసత్తుల విన్యాసాలతోటి ఎంతో అందంగా బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. కుండ మీద కుండ పెట్టి, గండ దీపం మీద పెట్టి, మీ గుండె నిండా నిన్ను వేడుకుంటున్నాము తల్లి, గండాలు బాపు అంటూ కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. చూడొచ్చు, సమయం గడుస్తున్న కొద్దీ కూడా బోనం ఎత్తుకొచ్చేటువంటి మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కొంతమంది బోనం ఎత్తుకొస్తున్న మహిళలు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు? ఎన్ని ఇయర్స్ గా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? మేము చాలా ఇయర్స్ నుండి సమర్పిస్తాం. మేము ఇక్కడనే షేక్పేట్ లో ఉంటాము. సో ఎలా ఉంటదమ్మా అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత? వెయిట్ చేస్తాం ఈ ఇయర్ మొత్తం ఎప్పుడు బోనం చేద్దామా అనేసి. సో ఇన్ని మెట్లుంటాయి కదా, ఇవన్నీ ఎక్కుకుంటూ మరి బోనం ఎత్తుకొని వెళ్తారు, అలసట అనిపించదా? అనిపిస్తుంది, కానీ అమ్మవారు తీసుకెళ్లిపోతుంది. నార్మల్ గా అయితే అసలు ఎక్కలేము, కూర్చొని వెళ్తాం. బట్ బోనం ఎత్తుకున్నప్పుడు ఈజీగా నార్మల్ గా వెళ్ళిపోతాము. చూడొచ్చు, అంటే సాధారణంగా ఈ మెట్లు ఎక్కడానికి కష్టపడుతూ ఉంటాం, కానీ బోనాల పండుగ వచ్చిందంటే బోనం ఎత్తుకొని మెట్లు ఎక్కాలంటే ఈజీగా ఎక్కేస్తామని కూడా మహిళలు చెప్తూ ఉన్నారు. అంటే అమ్మవారి కృప తమ మీద ఉంటుంది కాబట్టి అందుకే బోనం ఎత్తుకొని కూడా ఇన్ని మెట్లెక్కి అమ్మవారిని దర్శించుకుంటామని కూడా వచ్చినటువంటి భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ చిన్న పెద్ద పిల్ల అందరూ ఏజ్తో సంబంధం లేకుండా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు భక్తులంతా. ఇక వారి కోసం అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఇక్కడ ఈ బోనాల వేడుక జరుగుతుంది. గోల్కొండ అంటే కొంత సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగున సీసీ కెమెరాల నిఘాల మధ్య అయితే ఈ బోనాల వేడుకను జరిపిస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఇదే విధంగా మహిళలు అయితే అమ్మవారికి బోనాలను సమర్పించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇంకా అంటే సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఈ భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మొదటి రోజు శివసత్తుల బోనాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ రోజు రెండో పూజ కాబట్టి ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున అయితే మహిళలు వచ్చి బోనాలను సమర్పిస్తూ ఉంటారు. ఇక మొత్తంగా గోల్కొండ కిల్లా మొత్తం కూడా ఒక కోలాహల వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ బోనాలు సమర్పించిన తర్వాత వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడే వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే వంటలు కూడా ఇక్కడే చేసుకొని కుటుంబాలతో కలిసి ఇక్కడ వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్ స్టైల్లో ఒకరితోటి ఒకరు మాట్లాడుకోవడమే చాలా కష్టంగా అయిపోయింది. కానీ ఇటువంటి పండుగ వేడుకలు వచ్చినప్పుడు మాత్రం అందరూ కలిసి ఒకే చోట చేరి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత ఇక్కడ వనభోజనాల